పగలైన రాత్రైన భగవంతునితో గడిపే విధానం. ఇది ఒక మారుమూల ప్రాంతం, కాసరం అనే అడవి ప్రాంతం, పట్టణం కాదు అది. ఆ ప్రదేశంలో నిలబడి ఉన్న నాకు అంతరంగంలో ఉన్నటువంటి బాధ్యతవంతమైన భారంతో కొన్ని సంవత్సరాలు విత్తడం జరిగింది. ఆ విత్తిన సత్యమును మరలా నెమరవేస్తూ ప్రకటించడానికి నిలిచి ఉన్నాను. సమయం దొరికినప్పుడు యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, 134వ సంకీర్తన 3 వచనాలు ఉంటాయి. చదివి రాత్రి అలనాటి భక్తులు ఎలాగ నిలబడ్డారో నీవు నిలబడాలి. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దయగల ప్రభువా, జీవమగల తండ్రి, అజ్ఞానులమైన మాకు అనంత జ్ఞానివైన నీవు అట్టి జ్ఞానోదయాన్ని కలగచేసి శ్రేష్టమైన ప్రతి ఈవిని మాకు అనుగ్రహించి నీ కొరకు బ్రతికే భాగ్యమును, నీలో జీవించే ధన్యతను మాకు అనుగ్రహించి ఈ సందేశము వలన మా బ్రతుకల్లో సందేశాత్మకమైన జీవితాలను ప్రసాదించమని ఈ రాత్రికాల సమయమందు మీ పాదాల చెంత నిలిచి ఉండగా మా అంతరంగాలను వెలిగించమని మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా ఆమేన్. అవును, సందేశానికి వెళదాం. ఈ రాత్రి సందేశం ఏమిటి అని అంటే, నేనేదో కొన్ని రాసి ఇచ్చి పంపలేను. నా అంతరంగానికి దేవుడు నన్ను తాకిన విషయాలు కొన్ని చెప్తాను. అవి నిన్ను కూడా తాకితే ఇలాగా ఉండవు, నామకార్థంగా నులివెచ్చగా ఉండవు. ఈ కడవరి దినాల్లో ఎలాగుందంటే, అలనాడు ముద్రించిన ప్రకటన గ్రంథంలో ఒక 2 సంఘాలను పక్కన పెడితే బోధకుల్ని ఆనాడే చల్లబడిపోయినారు. లవోదికయ బోధొచ్చి పడిపోయింది. సంఘాలు ఎలాగున్నాయంటే, చాలా స్వేచ్ఛా జీవులుగా వారు కోరుకున్న టయానికి వస్తారు, వారు అనుకున్న టయానికి లేచిపోతారు. ఒక విగ్రహం ఉంటే మన భారతదేశంలో చాలా గౌరవనీయంగాను చాలా భయంతోనూ ఉంటుంది మన దేశంలో భక్తి. క్రైస్తవ భక్తులు ఈ దినాన్ని ఎట్లా చల్లబడిపోయినారంటే, దేవునిలో బిడ్డలారా, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి నేను చూస్తూ ఉంటున్నాను. అవును, పలానా టయానికి దైవజనులు వస్తున్నారంటే గంటన్నర లేటుగా వస్తున్నారంటే ఈ మేధావులకున్న దుర్భరమైనటువంటి తెలివి మీకు అర్థం కాదని నేను చెప్తున్నాను. అది ఎప్పుడు అర్థమవుతుందంటే, ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి వస్తుంది. అది భూతలంలోనే వస్తుంది, పరలోకానికి వెళ్ళబడలేదు. మంచం పట్టించి నిన్ను ఒప్పిస్తాడు, నువ్వు దొంగిలించిన సమయం అంతా కూడా. అందుకని నేను ఇప్పటికి కూడా గేట్ లాక్ చేయండి, ఆయన మరి మాటికి లేటుగా వస్తున్నాడని పేరు పెట్టి చెప్తుంటాను ప్రతి వారం కూడా. పైకి పోలేని వారు, భయం లేని వారు ప్రభు సన్నిధికి వచ్చి ఉంటారేమో కానీ ఆలయానికి, ఈ ఆలయంలో ఆశీర్వాదాన్ని వాళ్ళు తీసుకుపోవడం లేదు, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని. అందువలన వారు వచ్చినా రాకపోయినా నష్టం ఎవరికి లేదు. కాకపోతే వాళ్ళకే కొద్ది రోజులకి కష్టం వచ్చినాక అదే కోణంలో వస్తుందో తెలియదు. నేను కొన్ని వేల మంది క్రైస్తవులు నశించిపోవడం నేను చూశాను. అవునా, వారు దేవుని నమ్మి నశించిపోయిరా, బాధకులై ఉండి పతనమైపోయిరా, వారి కుటుంబాలు అంతమైపోయినాయా అని ఆశ్చర్యంగా చూసిన ప్రతి స్థలములో వాళ్ళ కొరతలు ఎట్లున్నాయో గమనించి ఎందుకు పతనం అవుతున్నారు, కుటుంబం ఎందుకు కూలిపోతుంది, సేవ ఎందుకు నశించిపోతుంది, ఆ కుటుంబంలో ధన సంపన్నత అధికమైపోయి వారికి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు తెలియకుండా లోకానుసారమైన దౌర్భాగ్యపు దరిద్రము వారికి అధికమైపోతుంది. స్వచ్ఛమైన సత్యం వారి అంతరంగంలో పనిచేయడం లేదు. అందువల్ల కొన్ని సంఘాల్లో అడుగు పెడితే బోధకులు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు, సంఘములు రోధిస్తూ ఉన్నాయి. అయ్యో, మీరు చెప్పిన విధంగా లేఖనాలద్రంగా లేఖనం ప్రకారం మేము జీవించటం లేదు దైవజనుడని కొన్ని వందల మంది వేడుస్తున్నారండి. కారణం, వారు జీవించరు. వారు జీవిస్తూ ఉన్న జీవితాన్ని వారికి పంచిపెడుతుంటే వినేవారు కూడా తక్కువే. రోజులు మారిపోయినాయి. ఏమిటో తెలుసా, సేవకుడే సంఘానికి భయపడాల్సి వచ్చిన రోజులు వచ్చాయి. దేవుని సేవకునికి, దేవునికి భయపడే రోజులు దాటిపోయినాయి. ఒక రాత్రంతా నిలబడే సంఘము కావాలి, సేవకుడు కావాలి. ఒక కుటుంబం కొరకు అనేక వారములు వెళ్ళి నీవు వ్యక్తిగతంగా నీవు నీ కుటుంబం వెళ్ళి ఉపవాసం ఉండి ఒక గృహాలయం కోసం ప్రార్థన చేసిన దాఖలాలు ఒక కుటుంబానికి సాక్ష్యం లేదు ప్రియులారా.
107 కీర్తనలో లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏమిటి? వీళ్ళ గత జీవితము, వారి చరిత్ర ఎంత గొప్పదో, వాళ్ళు ఏమైపోయినారో కూడా ఆ పాఠ్య భాగమునందు మరి కొద్దిగా నేను చదువుతాను. వాడలెక్కి 107 కీర్తన 23లో వారు వాడలు ఎక్కి సముద్ర ప్రయాణము చేయవారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయవారు, యెహోవా కార్యములను సముద్రములు ఆయన చేయు అద్భుతములను చూసిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, దాని తరంగములను పైకెత్తెను అని ఉంటుంది. ఒక్క తుఫాను వచ్చేదే నేనెక్కడ పురాణములో కానీ మహాభారతములో కానీ, బాగా వినండి ప్రియులారా, మీరు భారతీయులు, ఉపనిషత్తులు మీకు తెలుసు, చతుర్వేదాలు మీకు తెలుసు, భగవద్గీత మీకు తెలుసు. నేను అనేక మార్లు చెప్తున్నాను, భగవద్గీత ఒక పక్క ఏం చెప్తుందంటే, ఏమండోయ్, చేసేది నేను చేయించేది నేను, పాపం నీలో లేదు అని చెప్పి ఒక పక్క బోధించి, ఒక పక్క నువ్వు పాపము చేసావు గనక పతనం అయిపోతావు, ధర్మం చేయలేకపోతున్నావు, దరిద్రం పట్టిపోతావని ఏ కోశాన కూడా ఒక స్వచ్ఛమైన విధానాన్ని భగవద్గీతలో దాదాపు 701 శ్లోకం కలిగిన 18 అధ్యాయాల్లో దరిద్రకన పరిస్థితి భగవద్గీతలో ఉందని సూటిగా తెలియజేస్తున్నాను. నువ్వెవరైనా కావచ్చు, ఐందవుడివా, క్రైస్తవుడివా, మరొక మతస్థుడివా, నాకు అనవసరం. జీవము గల దేవుని మాట ఒక్కటి కూడా పన్నైనా సొన్నైనా తప్పిపోదని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. వెనకటి కాలంలో మోక్షానికి వెళ్ళాలని భారతదేశంలో మా తల్లిదండ్రులు, మా పితరులు, మన పెద్దలు చెప్పిన విషయాలు ఎన్నో విన్నాం. దాన్ని మళ్ళా చెప్తాను. 24వ లేక 25వ వచనం నుంచి మనం చూస్తే, 6వ వచనం నుంచి, వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు ఉండేరి అని ఉంటుంది. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను అని ఉంటుంది. మత్తులై వారు ఏమైనారు? మొత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండి. ఇదేనా భక్తి? ఈ దుర్మార్గుల్ని 430 సంవత్సరాల తర్వాత స్వర్గాన్ని చూపిస్తాను, స్వేచ్ఛా జీవితం ఇస్తానని పిలుస్తూ ఉంటే తూలుతున్నారంట. ఈ రాత్రికాలం నా ముందున్నది ఒక చిన్న సంఘం అండి. వారు కూడా కొన్ని నిమిషాలు దాటితే తూలుతారు. ఇప్పుడే నా కారులో వస్తూ ఉండగా నేనే డ్రైవ్ చేస్తున్నాను, డ్రైవర్ బాబు ముందు వచ్చేసాడు, మా బాబు కూడా మరి వేరే వెహికల్ వస్తున్నాడు. ఒక సహోదరి మా సీట్లో కూర్చోంది, ఎప్పుడో నిద్రపోయింది, 30 నిమిషాలు కూడా లేదు ఈ సందు. ఒక 25 నిమిషాలకు వచ్చేసాం, అప్పుడే వచ్చేసింది అన్నమాట నిద్ర. ఎంత దరిద్రం! నిద్ర ఎక్కువ వస్తుందంటే నీకు దరిద్రం ఉందన్నమాట. ఎక్కువ నిద్రపోతే చింపిరి బట్టలు వస్తాయని బైబిల్ చెప్తున్నాయి. ఎంత ఎక్కువగా మేలుకుంటావో, ఎంత శరీరాన్ని నలగొట్టుకుంటావో అంత దీవెనకరంగా ఉంటావు. ఆమేన్, ఆమేన్. ఆనదినం నేను టైం టేబుల్ అందరికీ చెప్తా, ఇలాగ చేయండి అంట. ఈ ఉదయకాలం 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకున్నాను. 4 గంటలకి నాకు అప్పగించబడిన ఒక పట్టణాన్ని సంచారం చేసి ప్రార్థన చేసి దినపత్రికల కంటే ముందుగా నా దేవుని పత్రికను పంచే ఒక చిన్న సాక్షిని, గొప్ప బోధకుడు కాదు కానీ అంత టైంలో లేవాలంటే అంత సులభమేం కా. సేవకుడు, నీకు అప్పగించబడిన గ్రామంలో కనీస ధర్మం, నీవు నీ కుటుంబము, నీవు రక్షించబడ్డది నిజమైతే ఒక గ్రామములో కొరతలు లేని కుటుంబాలు ఏవి ఉండవు. రోగాలుంటాయి, రుగ్మతలుంటాయి, రుణములుంటాయి, నానా రకాలైన మానసికమైన ఒత్తిళ్ళు ఉంటాయి. మీ సతీపతులు వెళ్ళి ఒక గృహాలయమును దర్శించిన డేట్ ఏమైనా ఉందంటే ఇంపాసిబుల్. నేను నా సాటైన సహాయము చాలా తక్కువ వయసులో రక్షించబడ్డా. ఒక గ్రామం అంటే ఎట్లుంటుందంటే అది బీసీ కాలనీ, ఇది ఎస్సీ కాలనీ అని ఉంటుంది. భేదము లేకుండా గడప గడపకు తొక్కి యేసయ్యను గూర్చి చెప్పి మా బోధకులను పిలుచుకెళ్ళి యేసునామాన్ని ప్రకటించి ఇంటింటికి వెళ్ళి యేసు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చాం. ధైర్యంగా చెప్పగలం, మా కూడా రండి, ఏ స్థలంలో జన్మిస్తామో, ఎక్కడ రక్షించబడితేమో గడప గడప తిరిగామా లేదని వారే సాక్ష్యం ఇస్తారు. నీకుందా సాక్ష్యమో? ఎంత డబ్బులు ఉందని దేవుడు అడగడు. నీవు నేను చెప్పినట్లు నడుచుకుంటే అంటే సమాధానం ఏం చెప్తావు? 27వ వచనం నుంచి ఆయన కంప్లీట్ చేయ 31 దాకా. తర్వాత
ఆ, దేనికి? శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దేనిలో నుండి? వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. ఆ, చా ఎవరు పంపిస్తున్నారు తుఫానుని? ఎవరు అణిచివేస్తూ ఉన్నారు? వారు మొర్ర పెట్టగా, వారు ప్రార్థన చేయగా, ఏమండో సైంటిఫిక్గా మనం చూస్తే ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడు? తనకు శాతనైన చిన్న పని చేస్తాడు. మేఘాలలో నుంచి ఒక వర్షాన్ని తెప్పించగలడా? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిగ్భాగాల్లో నుంచి వస్తున్న గాలిని బంధించగలడా? చేతనవుతుంది సైంటిస్ట్కి. ఏ పురాణ కాలక్షేపం చేసే వ్యక్తి గ్యారంటీ ఇస్తాడు మనకు? అవును, ఆ సూర్యరశ్మిని బంధించగలడా? పంచభూత ప్రణాళిక దాదాపుగా నీ కంటికి కనుసూపు మేర కనబడుతున్న పంచభూత ప్రణాళిక వర్ణాతీతమైనది. ఎవరి వలన సృజించబడింది? ఎందుకు ఆయన గణపరచాలి? ఎందుకు ఆయన స్తుతించాలి? క్షణాల్లో వారి ప్రార్థన విన్నాడు. తెలుసా? తుఫాను బంధించబడింది. 30-31. అవి నిమ్మలమైనవని వారు సంతోషించరి. వారు కోరుకున్న రేవునకు వారిని ఆయన నడిపించను. ఆమేన్. ఏం చేయాలి? మనిషి దగ్గర ఏం కోరుకున్నాడు దేవుడు? వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎంత బంగారు మాట! ఎంత గొప్ప విజయం అది! ఎంత గొప్ప సాహసం! ఇప్పుడు దాకా చెడిపోయినారు, చేసిన మేలుకు కృతజ్ఞత లేకుండా బతుకుచు భ్రష్టులైపోయినారు. ఈ రాత్రి కాలము 2 నిబంధనల గ్రంథాల్లో అదే సందేశం ఉంటుంది. 2 సందేశాలు జాగ్రత్తగా వినాలా. మానవ జీవితం బాగా కొనసాగుతుందంటే అంత సులభమేం కాదు. వాళ్ళు చాలా స్వేచ్ఛ జీవులండి. ఏ కష్టాలు లేవండి, ఏ నష్టాలు లేవండి. మంచి ధన సంపన్నులండి, కోట్ల పడిగెత్తినారండి, భవనాలు బాగున్నాయండి కాదు. నిన్ను మరణపడికి అప్పగించిన రోజు తెలుస్తుంది నీ కోట్లు నీకు దగ్గరకు రావు అని. నీవు సంపాదించిన వెండి బంగారు ఆపదలో నిన్ను రక్షించదని. నీ ధనము నాశనం అయిపోద్ది, నీ శరీరం పతనం అయిపోద్ది. ఆ దినం అంటావు కృష్ణ రామ గోవింద అంటావా? అల్లాహు అక్బర్ అంటావా? యేసుదేవుడు అంటావా? సమాధానం దొరకదు దినాన. కొన్ని దినములు, కొన్ని సంవత్సరములు, కొన్ని నెలలు కూడా దాటచ్చు. ఈ మధ్య ఒక మహావృద్ధుడిని భూస్థాపన చేస్తున్నాను. యేసుదానమయ్య కూడా వచ్చాడు. కరోనా కాలంలో కూడా ఆయన చనిపోలేదు. నాకు తెలిసి 7-8 సంవత్సరములు ఆయన మంచం పట్టాడండి. ఎందుకు పట్టాడు మంచం? బాగా ఆలోచించండి. ఎందుకు పట్టించాడు మంచం? అది పెరాలసిసా? అది పక్షవాతమా? కుష్ఠరోగమా? ఏదన్నా కానీ గాక ఏ మందులకి ఆ జబ్బున ఇంకా ఎంత పెద్ద డాక్టర్ దగ్గర కన్నా వెళ్ళి నీ బాడీలో ఆ రిసీవింగ్ పవర్, ఆ మెడిసిన్ స్వీకరించేటటువంటి శక్తి కోల్పోయినాక నీ దేహము కొద్ది రోజులు కూడా చనిపోతావు. కానీ కరోనా మహమ్మారి వచ్చినా కూడా ఆ ప్రాంతంలో అనేక మంది చనిపోయినారు, కానీ ఈ మహావృద్ధుడు సావలేదండి బాబు. నాకు ఆశ్చర్యం. మా ఇంటి వారు కోరుకుంటున్నారు ఇతను తొందరగానే చనిపోతే బాగుంటుందని. నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు మరణం. మంచాన బడి ఎన్ని సంవత్సరాలు ఏడుస్తావో అప్పుడు ఆయన బాకీ తీరిపోద్ది. తెలుసా? పరిశుద్ధమైన జ్ఞానస్థానం తీసుకున్న తర్వాత వాక్యమును, ఆజ్ఞను పక్కన పెట్టి ధన సంపాదనే గొప్పదని, ఈ డాబా కదా ఇంకొక డాబా కడతానని చెప్పి ఎచ్చలవిడిగా జీవించిన వ్యక్తిని దాదాపు 7 సంవత్సరాల మంచాన్ని పట్టించాడు దేవుడు. చివరికి ఆయనకు దుర్గతి. తన ఇంట్లో ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. చివరికి నేను గడ్డం కొరగాల్సి వచ్చింది, నేనే గోల్డ్ కటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మందిరంలోంచి నేను యవన బిడ్డలు పంపించి గడ్డం కోకండి. ఎంత దౌర్భాగ్య స్థితి! అందరూ ఉంటారు, అన్ని పనులు మనకు చేసి పెట్టేవారు అన్నాడు దిక్కు ఉంటారని. వింటున్నావా? తుఫాన్ అంటే వింటున్నావా? వారు 23వ వచనం ఆయన రిపీట్ చేయి. కీర్తన 107:23. చూశారు లాభం ఏంటి? సత్యమును వారు ఎరిగారు, కానీ స్వచ్ఛమైన సత్యమే కానీ
దాని రుచి చూడకుండా మళ్ళా మందమతులైపోయినారు, అటు ఇటు తిరుగులాడుతున్నారంట. అటు ఇటు మన స్థితి కూడా అదే బాబు. మనకు సంభవించే దుర్గతి కూడా అంతే. ఈ దినం నీకు ఉద్యోగం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, శరీరానికి కావలసిన ఆరోగ్యమును ఆయుష్కాలమును పొడిగించే విధానం ఆయన చేతుల్లో ఉందనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకుంటే దీనుడు అయిపోతావు. ఆమేన్. గర్విష్టివి కావు, దుర్మార్గురాలు కావు. భగవంతుడు చెప్పిన మాటకు లోబడతావు. క్షణక్షణం ప్రతి నిమిషం. బైబిల్లో ప్రతి గడియను గూర్చి లెక్కలు ఉన్నాయండి. నువ్వు ఒప్పుకున్నా తప్పుకున్నా నువ్వెవరైనా సరేగాక. ఆమేన్. నిద్రపోతున్నారా? ఆమేన్. వాక్యము పూర్ణాంగీకారమునకు యోగ్యమనయున్నది. మన దినమన కాళహస్తి పట్టణంలో చెప్తున్న సందేశం ఏంటంటే, నేను పరువు మీద బోర్లు పడి తట్టుకోలేక ఏడుస్తున్నప్పుడు నేను చదువుతున్న మాట తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 3-5 వచనాలు కలిసి ఉంటాయి అనుకుంటున్నాను. బాబు, నా ప్రార్థనల యందు ఎడతెగక, నా కుమారుడా ఎడతెగక అనే మాట ఒకరు యవన బిడ్డలారా బైబిల్ పట్టుకున్నవారు ఆ మాటను అర్లయించేయండి. నేను చెప్పినప్పుడు ఎడతెగక, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలంచుకొని ఎంత ఆశ, నయనానందం. నా సైడ్ చూడండి, ఏమానందం, నయనానందం. ఆ బిడ్డను చూడవలనని ఆధ్యాత్మికమైనటువంటి పరమ జగద్రక్షకుడైన దేవుని దగ్గర పెరుగుతూ ఉన్న తండ్రి చెప్తున్న బిడ్డను చూడాలని. నాయనా తిమోతి, నీ కన్నీళ్లును దేన్ని చూశాడంట? నీవు కన్నీళ్లు విడిచట నేను చూశాను నాయనా. నువ్వు రాత్రింబవళ్ళు చేస్తున్న సేవా పరిచర్య నాకు తెలుసు. అందుకని భగవంతుని దగ్గర నిన్ను గూర్చి నేను రాత్రింబవళ్ళు కృతజ్ఞత స్తుతి చెల్లించడకు ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నాను నీకోసం. ఏ బోధకుడిలాగా ప్రార్థన చేస్తాడు, ఏ క్రైస్తవుడిలాగా ప్రార్థన చేస్తాడు, ఏ క్రైస్తవురాలు ఎడతెగకుండా ప్రార్థన చేస్తారా? ఎవరికింత ఆశ ఉంటుంది? ఎవరికింత స్వచ్ఛమైన భక్తి ఉంటుంది? బాబు, ఎన్ని గంటలు నిద్రపోతున్నావు? ఎన్ని గంటలు డ్యూటీ చేస్తున్నావు? ఎన్ని గంటలు దేవునికి ఇస్తున్నావు? సమాధానం చెప్పగలవా? గుండెల మీద చెయ్యేసుకుని వారే సుందరరాజు చెప్పరా నీ సాక్ష్యం అంటే, దేవా 11 గంటలకు పడుకుంటున్నాను, మధ్యలో మళ్ళా 3 సార్లు లేస్తున్నాను, జాములు యందు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాను, 3 గంటల నుంచి నిద్ర పట్టకుండా నువ్వు లేపేస్తూ ఉన్నావు. నీకు బాగా తెలుసున్న సాక్షి. ఆ తర్వాత మోకాళ్ళ మీద ఉండి ధ్యానం చేసి నాకు అప్పగించబడిన 1,78,000 మంది ప్రజల మధ్య నా దినము ఒక వీధిలో నడుస్తూ పర్వత శిఖరాగ్రాలకు వెళుతూ మోకరిస్తూ కన్నీళ్లు విడుస్తూ రోదన చేస్తూ ఉపవసిస్తూ నీ దగ్గర నిలబడే ఒక గొప్ప ఉద్యోగం ఈ దేశంలో, భారత దేశంలో ప్రధానమంత్రికి దొరకనిది, రాష్ట్రపతికి దొరకనిది ఒక ప్రాణాన్ని రక్షించుకునే భాగ్యము నీవో ఈ జన్మకు నాకు అనుగ్రహించినందుకు నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. ఆమేన్. లక్షల కోట్ల వాళ్ళ చేతల్లో ఉండొచ్చు, కానీ ఒక్క ప్రాణ భిక్ష వాళ్ళ వల్ల కాదు. ఒక క్రైస్తవుడిగా నీకు ఇచ్చినటువంటి ధన్యత, ఒక క్రైస్తవురాలుగా నీకు ఇచ్చిన భాగ్యం, ఒక ప్రాణాత్మను రక్షించి దేవుని దగ్గరకు తీసుకెళ్లే ఒక ధన్యత నీకు దేవుడు ఇచ్చినాడు. ఆమేన్, ఆమేన్. ఎస్, ఒక కాలం వచ్చిందండి, ప్రపంచం సర్వనాశనం అయిపోయిందండి బాబు. ఎక్కడ చూసినా ఒక్కడు కూడా భక్తి చేయట్లేదు. ప్రపంచం అంతా గాలించేశాడు దేవుడు. ఎంత దుర్మార్గం! ఆదాము కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాలు దాటుతూ ఉన్నా కానీ ఇన్ని సంవత్సరాలు దాటుతూ ఉంటే ఎందుకని ప్రపంచమంతా గాలిస్తూ ఉన్నాడు. ఆయన ఆశించిన ఆజ్ఞ జీవితం ఎవరికి లేక నచ్చన కోణంలో తుచ్చమైన అభిలాషలు కలిగి దేవుని సత్యమునకు విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ పాపమునకు పాపము సమకూరుస్తూ ఉంటే ఆయన కనుదృష్టిలో ఓన్లీ సింగిల్ పర్సన్. ఆమేన్. కేవలం ఒక్క వ్యక్తి,
మీకు బైబిల్ ఉంటే మీరు అనుదినం బైబిల్ చదివితే పరిశుద్ధ గ్రంథమైన ఆది కాండం అనే పుస్తకములో 7వ అధ్యాయములో ఒక్క వ్యక్తి కనబడతాడు దేవునికి. ఆ వ్యక్తి పేరేందంటే నోవహు. ఆయన పేరంటాడు, నా కుమారుడా, సర్వ ప్రపంచమును చూసినప్పుడు నీ ఒక్కడో మాత్రమే నా దృష్టిలో నీతిమంతుడు. ఓన్లీ సింగిల్ పర్సన్, కేవలం ఒకే ఒక వ్యక్తి. ఆమేన్. ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు, దేవునికి కోపం వచ్చింది. దేవుడు అంతరంగంలో నొచ్చుకున్నాడు. వాళ్ళ దుర్మార్గం, వాడికి ఇష్టం వచ్చినట్లుగా పాపం చేస్తున్నాడు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమెకి నచ్చినట్లు తుచ్చమైన కార్యములు చేస్తుంది. దేవుణ్ణి పట్టించుకోవట్లేదు. తరములు దాటిపోతూ ఉన్నాయి. మీకు తెలుసా ఏ పురాణంలో కనబడుతుందో? నేను వేసే ఒక్కొక్క ప్రశ్న సమాధానం. ఏ గ్రంథం చదివావో సాయంత్రం కూడా అదే సువార్త చెప్పి ముగించాను నేను. ఆ సువార్త అన్న డాక్టర్లు కూడా సహితము ఇది సత్యమని ఒప్పుకొని ఈ ఆదివారం రావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పింది ఏంటో తెలుసా? పర్వతాన్ని చూసినప్పుడు నీకేం గుర్తుకొస్తుంది? పర్వత శిఖరాగ్రాన్ని చూసినప్పుడు ఏ పురాణంలో ఏం గుర్తుకొస్తుంది నీకు? బైబిల్నే కానీ చూస్తే ఒక్క నీతిమంతుని కొరకు ఒక్క ఓడని నిర్మించుకోమని ఆజ్ఞ జారీ చేసినాడు. అప్పుడేమైందంటే ఆ వాడుకుండే లక్షణాలు కొన్ని చెప్తాను, బాగా వినండి. మీరు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా, ఆ వాడ 3 అంతస్తులు నిర్మాణం చేసి అది నీటి ప్రవాహంలో వెళ్ళిపోయే పడవ కానే కాదు. దానికి ఎలాంటి ఇంజన్లు లేవు, తెరసాప లేదు. ఆ వాడ కేవలం నిలబడుకోవడానికి మనకు వస్తుంది కానీ కదిలిపోవడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్లే ఆయన నిర్మించుకున్నాడు. ఒక వాడ బయలుదేరాలంటే దానికి కొన్ని ఇంజన్లు, కొన్ని రకములైనటువంటి పరికరాలు ఉండాలా. నోవహు తయారు చేసినటువంటి వాడికి అలాంటివేమీ లేవు. నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు, నేను చెప్పుచున్న చతుష్పాద జంతువుల కొరకు, కొన్ని పక్షాదుల కొరకు వాడను నిర్మించుకొని అందులోకి వెళ్ళి ప్రవేశించుము. వాడలను వ్యాపారానికి ప్రయోగిస్తున్నారు ఈ రోజుల్లో. ఆ వాడ ఎందుకు అనంటే, మీరు నిక్షేపణంగా కుటుంబం అంతా ప్రపంచంలో ఉండే మన వేదాలు చెప్పిన 86 జీవరాశులు కాదు సుమా, లెక్కింప శక్యముగానన్ని జీవరాశులు ఉన్నాయి. ఏ సైంటిస్ట్ ఇంకా కనిపెట్టలేదండి. అన్ని జీవరాశులు విస్తారముగా ప్రబలిపోయినాయి. వాడ 40 రాత్రింబవళ్ళు వర్షం కురిసినప్పుడు ఏ స్థలములో అయితే వాడ ఉందో అది క్రమేపీ నీటి ప్రవాహం అంటే అబద్ధం అవుతుంది. ఆ నీళ్లు అటు ఇటు కదలడానికి వీలేదు. సర్వ ప్రపంచమును నీటి మట్టంతో దేవుడు నింపేస్తే నీరు ఏమండోయ్ దాదాపు 2000 అడుగులు ఎత్తులో ఉన్న ఒక పర్వతాన్ని లెక్కేస్తే దాని మీద 15 మూరలు ఎత్తు నీళ్లు దాన్ని నింపేసాయంట. ఆమేన్. అరారాతు కొండ అని పేరు ఉంటుంది. ఆ పర్వతం పైన 15 మూరలు ఎత్తు నీళ్ళు నింటే ఆ పర్వతం మీద నిలిచిపోయింది ఈ వాడ. అటు ఇటు కదలడానికి వీల్లేదు, మరొకరు నడవడానికి వీల్లేదు. అలాంటి వాడను అమర్చినాడు. ఇక్కడ ఏముంది నాయన? వాళ్ళు అటు ఇటు దొర్లుచూ ఉన్నారంట. ఇక్కడ ఈ వాడల్లో వ్యాపారం చేసిన మేధావులు ఏమైపోయినారు? అటు ఇటు దొర్లుచూ ఉన్నారు. స్థిరమైన మనసు లేదు, ఒక స్టాండర్డ్ మైండ్ లేదు. దేవుని మీద హృదయాన్ని కేంద్రీకరణ చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏకాగ్రత కలిగి ఆయన్ని పూజించడానికి, సేవించడానికి ఈ మూర్ఖుడైన మానవునికి సమయం దొరకడం లేదు. కారణం బిజీ. ఆయన చెప్పిన ఉపమానంలో ఒకడు చచ్చిపోయాడు. ఆడెప్పుడు స్వేచ్ఛగానే జీవించాడంట భూలోకంలో. మరొక దరిద్రుడు, పేరు కూడా లేదు, లాజరు. ధనవంతుడికి పేరు కూడా లేదు. లాజర్ అనే పేరుంది దరిద్రుడికి. ధనవంతుడికి ఏ పేరు లేదు. వాడు ధనాభివృద్ధి చెంది దెబ్బకు చచ్చి నాశనానికి వెళ్ళిపోయినాడు. వాడు అంటాడు కదా, అబ్రాహాము, నీవు కష్టమెట్టిదో ఎరగలేదు. నీ బ్రతుకు కాలమంతా
నచ్చిన జీవితం జీవించావు. అదిగో ఆ దౌర్భాగ్యుడు, ఆ దరిద్రుడు, తినడానికి తిండి లేనివాడు ఎక్కడున్నాడంట? నా వాక్యం పూర్ణాంగీకారమునకు యోగ్యమనై ఉన్నది. వాడ చాలా జాగ్రత్తగా పైకి లేచింది. ఏ స్థలం ఉందైతే అది నిర్మితమైందో ఆ స్థలం ముందు పైకి వెళ్ళిపోయింది. అలాగ నిలిచింది. ఎంత ఎత్తు లేచిందంటే 2000 అడుగులకు పైన నీళ్ళొస్తే ఆ పర్వతం మీద 2800 అడుగులు ఎత్తని కొలతలేశారు మేధావులు. ఆ ఎత్తు ప్రవాహం, ఆ ఎత్తు అయిన పర్వతం మీదకి వెళ్ళినాక దాని మీద నుంచి కొలతేస్తే దేవుడు చెప్తున్నమాట 15 మూరలు ఎత్తున్నాయి ప్రపంచాన్ని ముంచేసి. దేవుని స్తుతి కలుగును గాక. అవును కదా. చూస్తే ఆ వాడలో ఒక్క నీతిమంతుడు. ఎంతమంది దొరికారు ప్రపంచంలో? మనుషులు ఎంత దుర్మార్గులు, దీన్ని బట్టి చూస్తే ఎంత అవివేకులు, ఎంత తిరగబాటుదారులు. ఈ విషయాన్ని చూస్తే నీకు అర్థమవుతుంది దేవుని బిడ్డ. ఆ గుంపులో వరే బాబు సుందర్రాజు, ఆ గుంపులో పడి సత్య నాశనానికి వెళ్ళొద్దురా. నీ శ్రమను నలగొట్టుకొని నీ శరీరాన్ని కొద్ది కాలం భగవంతుని కోసం బ్రతుకురా బాబు. ఆమేన్. కొద్ది కాలం దేవుడి కోసం బ్రతుకు. ఆ తర్వాత దీన్ని వదిలేస్తే నీకు శ్రమ ఉండదు, దరిద్రం ఉండదు, పొగ పొయ్య ఉండదు, గ్యాస్ స్టవ్ ఉండదు. నిరంతరము నిత్యము భగవంతుని సేవిస్తూ జీవించడమే మోక్షములో. అది నీకు దక్కాలంటే భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా లెక్క చేయకూడదు. ఎంత దారిద్ర్యం వచ్చినా ఆజ్ఞ దగ్గర తప్పటడుగు వెయ్యకూడదు. ఆమేన్, ఆమేన్. 1 తిమోతి పత్రిక 1:19 ఒక మాట ఉంటుంది. ఆ 18 నుంచి చదువునైనా. ఏమంటే అక్కడ నా కుమారుడు అయిన తిమోతి వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచన చొప్పున అది ఇక్కడ ఒక నిదానంగా చదువమాట. అట్టి మనస్సాక్షిని కొంతమంది త్రోసివేసి విశ్వాస విషయమై ఏం బద్దలైపోయింది బాబు? భద్రత లేని వాడ బద్దలైపోయి చెడిపోయినారు వాళ్ళు. వారిలో హుమనయను అలెగ్జాంద్రును ఉన్నారు. వీళ్ళని దూషింపకుండా శిక్షించబడుటకు పౌలు అనబడిన నేను నా కుమారుడ తిమోతి వీరిని సాతానికి అప్పగిస్తేనే. ఆమేన్. వారి వలె నువ్వు లేనందుకు నేను రాత్రింబవళ్ళు భగవంతుని ఎడతెగగా స్తుతిస్తూ విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నాను కుమారుడా. మళ్ళా రిపీట్ 2 తిమోతి 1:5. నిన్ను చూడవలనని ఎంత అపేక్ష, నిన్ను చూడవలనన్న ఆశ నాయన. నా ప్రార్థనల యందు దేని యందు ఎడతెగక, ఎంత గొప్ప మహానుభావుడైనా నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొని చూన్నాను. నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకొని చూన్నాను. ఎప్పుడు చూడాలా? రాత్రింబవళ్ళు ఎదురు చూస్తున్నాను కుమారుడా. ఇంత త్యాగపూరితమైన జీవితం గడించే నిన్ను అన్న దినము రాత్రింబవళ్ళు చూడని అపేక్షించి ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ఎంత ఆశ కుమారుడంటే, ఎంత ఆశ. మీరే చెప్పండి. ఒకసారి నాకు బాప్తిసం ఇచ్చిన ఒక బిషప్ గారు కాళహస్తికి వచ్చాడండి. ఆ బిషప్ గారు ఒక ఫంక్షన్కి వచ్చాడు, కానీ నా ఇల్లుని ఎతుకుతూ ఉన్నాడు. నేను గర్ల్స్ హై స్కూల్కి ఆపోజిట్లో ఉన్నాను. అక్కడికి వచ్చి పలానింట్లో ఉంటాడండి అని ఎవరో చెప్పారు. ఆయన వచ్చి పేరు చెప్తున్నాను, బిషప్ రాపూర్ అనంతం గారండి, నాకు మొట్టమొదటిగా బాప్తిసం ఇచ్చిన ఆయన. ఆ తర్వాత దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ సుందర్రాజు అనే సేవకుడు ఉన్నాడండి అను ఆ గొంతులు ఎతుకుతూ వస్తున్నాడు. వచ్చి నన్ను చూశాడు, వెంటనే కౌగిలించి అంటాడు, మై డియర్ సన్, నా కుమారుడా సుందర్రాజు, నీ వెదిగే విధానాన్ని నేను విని ఈ బిడ్డ ఎప్పుడు మన ప్రాంతానికి వస్తాడని ఎదురు చూస్తూ ఉండగా నువ్వు రాకపోగా ఇదైనా మన కాళహస్తి పట్టణంలో ఒక ఫంక్షన్కి నేను ఒక ఆహ్వానితుడిగా వచ్చాను. ఈ బిడ్డను చూసి వెళ్ళడానికి ముందుగా నేను ఇంటికి వచ్చానయ్యా. ఎంత ఆశ,
కరతాళ ధ్వనులతో దేవుని స్తోత్రం. నీకు సంతోషం లేదా? సంతోషం లేదు, చలనం లేదా నీకు? ఏమ్మా? ప్రైజ్ ద లార్డ్. ఏ జ్ఞాపకం అది? ఏ జ్ఞాపకం అది? బాగా గుర్తించండి. ఏం ఆశ అది? ఒక ఆధ్యాత్మికమైన గురువుకి బిడ్డ మీద ఎంత మనసు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏడాది తెగక జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. ఈ విషయంలో నేను ఏడుస్తూ ఉంటాను. దేవా, నేను సర్వప్రపంచం కోసం కన్నీళ్లు విడవడం మంచిదే. అనేకులైన బాధకుల కోసం ప్రార్థన నా సంఘము నేను కలిసి ప్రతి రాత్రి చేయడం సంతోషమే, నిజమే, కాదని చెప్పను. కానీ నాకు సంతృప్తి ఇచ్చేది ఎప్పుడంటే, అదిగో కనబడుతున్న పౌలు వలె, అపోస్తులైన పేతురు వలె నిన్ను పోలి నడుచుకుంటూ విజ్ఞాపన ఎడతెగకుండా చేసే భాగ్యవంతులు అవ్వాలి దైవజనులు, క్రైస్తవులు. ఎప్పుడు ఇలాంటి సంఘ పునాది పడుతుంది? నేను రాకడ సమయంలో కలలుగంటున్నాను. ప్రభు, కొట్టగలనా, తిట్టగలనా, గద్దించగలనా, బుద్ధి చెప్పగలనా? ఎవరు నిలుస్తారు? ఎవరు ఆ సాక్షి జీవితాన్ని కలిగి ఉంటారు? ఎవరు సాత్వికమైన గుణలక్షణం చేత భగవంతుని సేవిస్తూ దేవుని కోసం సాక్షార్థమైన జీవితం గడిస్తారు? నలగొట్టుకుంటారా? తగ్గించుకుంటారా? దేవుని బిడ్డలుగా ఒక్క నీతిమంతుడు దొరికాడు. ఒక్క దినమన ప్రపంచమంతా గాలిస్తే, నా కుమారుడా, నీతిమంతుడుగా నీవు మాత్రమే నాకు కనబడ్డావు. కృపా నిబంధన కాలం వచ్చేటప్పటికి ఎంతమంది కనబడుతున్నారంటే, తిమోతి లాంటి భక్తులు అనేకులు కనబడుతున్నారు. రాత్రి చెప్పాను అనుకుంటాను కదా మీకు, అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 23-24 వచ్చిన చదివాను అనుకుంటున్నాను. ఒక్క యోధ ఎంత మంచి సేవ చేశాడో బైబిల్ చదివితే తెలుస్తుంది. ఆయన ప్రాణం పెట్టేటప్పటికి ఆయన ఎంత పశ్చాత్తాప్తుడైనాడో, ఆ రక్షణ తిరిగి అపేక్షించడానికి ఎంత కొదువైపోయిందో, ఆ స్థానాన్ని మరొకటి భర్తీ చేయాలంటే కొన్ని సంవత్సరాలు అపోస్తులందరికీ, అనగా 11 మందికి ఒక్కడు దొరకలేదు. 2 సీట్లు వేసి కూడా అందరి హృదయం 24 వచ్చినవి. 1:24 అందరి హృదయములను ఎరిగిన ప్రభువా, అదే అండి బాబు. నేను ముగిస్తాను త్వరగా. చాలా క్లుప్తమైన సందేశం. ఇదిగో సోషల్ మీడియాలోను, టీవీలోను ఈ సందేశం చాలా మంది చూస్తూ ఉంటారు. నేను కాదని చెప్పను. ఈ రాత్రి నేను కోరేటివి, దేవుడు కోరేటివి కొన్ని నేను లెక్కేసి చెప్తాను. ఎందుకంటే ప్రసంగం పెద్దగా చేసేస్తే ఎవరు మారరు. సందేశాత్మకమైన జీవితాన్ని చూపిస్తే నాలాంటి వ్యక్తి అనేకులకి జీవితాన్ని ఇచ్చినట్లు. ఆమేన్. ఒక స్త్రీ 9 మాసములు కంప్లీట్ చేయకుండా ఒక శిశువుకు జన్మనిస్తుందంటే అబద్ధమే. ఏ డాక్టర్ కానీ ఒక శిశువును తయారు చేయలేదు. ఆ పరమ జగద్రక్షకుడైన దేవాతి దేవుడు ఒక స్త్రీ గర్భాలయములో శిశువుని రక్తపు ముద్ద దగ్గర నుంచి నిర్మించకపోతే ఈ యొక్క పాపిష్టి లోకానికి ఒక్క మనిషి కూడా రాడు. ఆయన కృపా కనికరం చేతనే మన తలలో ఉన్న ఎంట్రుకల దగ్గర నుంచి, అరికాలు దగ్గర నుంచి ప్రతి అవయవ భాగమును నిర్మించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. అట్టి భగవంతుని దగ్గర ఎలాగుండాలో నేర్చుకొని నీవు ప్రవర్తించని నీవు ఏమి సాధిస్తావో నేను కొన్ని మాటలు ముగిస్తాను. కొన్ని నిమిషాలు దయచేసి సైతాను సోటిబాక, కళ్ళు ముయ్యబాక, అవతలకి లేచి వెళ్ళబాక. వెళుతున్నామంటే సైతాన్ ఎత్తుకెళ్తున్నది అంటే అర్థం. బాగా నాయన చూడు నాయన ఆ మాట కంప్లీట్ చేసి తిమోతి పత్రికలో ఏం తలుచుకున్నాడు? నీ కన్నీళ్లను తలంచుకొని ఏం విశ్వాసం అది? నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకొని నా పితరుల యొక్క ఆచార ప్రకారము ఏ మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఉన్నాను. అయితే ఆ విశ్వాసం మొదట, నా సై చూడండి, ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయి అనబడిన మహాతల్లిలోను, నీ తల్లి అంటే మీ అమ్మమ్మ తర్వాత నీకు జన్మనిచ్చిన నీ తల్లిలోను అట్టి నిష్కపటమైన విశ్వాసం నీ తల్లిలోను వసించను. అది నీయందు సహా
వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. కర్తాళ ధ్వనులతో దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పావు. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము. నువ్వు నిజంగా రక్షించబడ్డావా? మీ అమ్మమ్మ ద్వారా నీకు రక్షణ వచ్చిందా? అమ్మ ద్వారా రక్షణ వచ్చిందా? బిడ్డగా నువ్వు రక్షించబడి నువ్వే స్థితిలో ఉండావు. నిర్మలమైన మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము, కన్నీళ్లతో బ్రతికే ఆధ్యాత్మికమైన జీవితం దేవుడు వరప్రసాదముగా ఇచ్చాడు. ఇది అసలైన సిసలైన జీవితం. వాడ బద్దలైంది కాదు, వాడ భద్రపరచబడిన జీవితం అంటాను దీన్ని నేను. ప్రైజ్ ద లార్డ్. వాడ బద్దలైందంటే అడ్రస్ లేకుండా సచ్చి నాశనం అయిపోయాడని అర్థం. ఆ సావు నీకు రాకుండా చూసుకోవాలంటే నోవహ వాడవలే ఉండాలా, నోవహ వలె నీతిమంతుడై ఉండాలా. తెలుసా వాడ దేనికి సంకేతం అంటే వాడ రక్షణకు సాదృశ్యం. చెప్పండి, వాడ రక్షణకు సాదృశ్యం. అందులో ప్రవేశించారు కనుక నిక్షేపణంగా 40 రాత్రింబవళ్ళు అయిపోయిన తర్వాత 150 దినాలకి భూతలంలోకి వచ్చి వారు నిక్షేపణమైన జీవితాన్ని భగవంతుని చూస్తూ బ్రతికిన మేధావులు. ప్రైజ్ ద లార్డ్. ఎట్లొస్తుంది మోక్షము? ఎట్లొస్తుంది? మీ తాత, అమ్మమ్మ, నాన్న వాళ్ళు చెప్తారు. ఏమని? మా అమ్మ చెప్పేదండి బాబు, అరే బాబు ఎల్రా నాయన, వెంకటేశ్వర కొండకి వెళ్ళి ఊరికే రా బాగరా, యాత్రకి వెళ్ళి ఒక పాత్ర తీసుకోరాలని చెప్పేది. తినడానికే సరిపోదు అమ్మ ఇచ్చినటువంటి చెంబులో వేసిన కాసులు. 2 సూక్తులు ఉన్నాయన్నమాట భారతదేశంలో మనకు. 2 భార్యాభర్తలు ఏం చేస్తారంటే కాశీ తీర్థయాత్రకి వెళ్ళి భార్య అడిగిందంటే ఏమైనా భర్తని, ఏమండి మంచి భర్తవే కదా, కాశీకి వచ్చాం కదా, కాశీలో మనకి ఏదైనా ఇష్టమైన దాన్ని విడిచిపెట్టి రమ్మని మన పెద్దోళ్ళు చెప్పారు కదా, నీకు ఏది ఇష్టమో దాన్ని వదిలేసి నాకు ఇష్టమైంది నేను వదిలేస్తానని పెళ్ళామని చెప్పిందంట. భర్త అన్నాడంట, అవునా, అయితే బాగా ఆలోచించాడు, నాకు ఈ లోకంలో ఏది ఇష్టం నీవు తప్ప నిన్ను ఇప్పుడే వదిలేస్తాను అన్నాడంట. అర్థం కాలేదా? ఈ లోకంలో ఏదన్నా ఇష్టం లేదు, నువ్వు ఒక్కదానివే నాకు ఇష్టం అన్నాడంట. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, అబద్ధం ఆడకుండా చెప్తున్నాను, కాశీకి వదిలేస్తాను నిన్ను అన్నాడంట. వెళ్తుంది ఆవిడ? బొంకర పాలుగా అంటే 2 అడుగులు 7 కొరమేళ్ళని అంటే ఎవడో తక్కువ జాతి ఎదవా. ప్రైజ్ ద లార్డ్. సెట్ అవుతుంది అది. యాత్రకి వెళ్ళి పాత్ర తీస్తేనా మనకు మోక్షం? యాత్రకి వెళ్ళి కాశీ యాత్రకి వెళ్ళి ఏమండయి అమ్మమ్మో నానమ్మో చచ్చిపోతే ఆ యొక్క సీతాభస్మాన్ని తీసుకెళ్ళి చల్లేసి చల్లిన వెంటనే మనం ఏం చేస్తున్నాము? ఇష్టమైన దాన్ని కాశీలు వదలాలంట. అయ్యో బంగారంగా ఏ అమ్మగానే పెట్టినా నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్న మా భార్యని కాశీకి వదిలేయాలనా? ఒకవేళ నీకు ఇష్టమేదంటే నా భర్త ఇష్టం అంటావు, ఇంకేది ఒప్పుకోను. అక్కడ నీ భర్తను కాశీలో తీర్థయాత్రలు వదిలేస్తావా నువ్వు? నా ప్రభువు అట్లా కాదు. నా ప్రభువు తన ఒక్కడైన కుమారుని నా మోక్షార్థమై సమర్పించిన మహనీయుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. వాడ బద్దలైందంటే జీవితం నాశనమైంది అని అర్థం. ఆ వాడ గట్టిగా ఉండాలి. గమ్యస్థానం చేరాలంటే ఈ రాత్రికాలం నువ్వు నిద్రపోతున్నావేమో. నాకు యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనం గుర్తుకొస్తుందండి. చాలా మంది ప్రయత్నం చేశారు, సరుకులన్నీ దారబోశారు, కింద పారబోశారు. అయితే తుఫాను ఆగలేదు. చాలా దేవతలకు పేరు చేయి ప్రార్థన చేశారు. ఓ లింగన అన్నారు, గోవిందా అన్నారు, అయ్యప్పో అన్నారు. ఎవరిని తలుచుకున్నా వేస్టే. కృష్ణ రామ కృష్ణ గోవింద అంటున్నారు. ఎవరు వేడుకున్నా కూడా వాడా ఏమైపోతుంది? సరుకులు పడేసినా కూడా తలకిందులు అయిపోతుంది. వాడు నావికుడు వచ్చాడు. ఆ అమరమన ఉన్న వ్యక్తితో అంటున్నాడు, 6వ వచనం చదువు బాబు. ఓయి నిద్రపోతా, ఎవడు భయ ఏ దేశానికి నుంచి వచ్చి వచ్చావురా పనికిమాలనోడా, ఎంత నిద్ర ఎట్ట వస్తుంది, అందరం సస్తున్నాం, ప్రాణాలు దారబోసుకొని తుఫాను వచ్చి పడి అంటున్నారు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం బాబు. వాడి దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఓయ్ తాగుబోతా నిద్రపోతా నీకు ఏమొచ్చింది? తిరిగిపోతా. నీవు నీ దేవుణ్ణి మా దేవతలందరిని వేడుకున్నావురా నాయనా, ఇంకా మా ప్రాణాలు బతకవో, నువ్వు నిజమైన నీ దేవుడు ఒకసారి ప్రార్థించాయి మేము బతకడానికే. ఏం చేయకున్నట్లు ప్రాణ రక్షణ కొరకు వాడు బద్దలు కాకూడదు. ప్రాణ రక్షణ కొరకు ఆ వాడు భద్రంగా ఉండాలి, బద్దలు కాకుండా.
ఆమేన్, ఆమేన్. ఆ వాడ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ వాడలో ప్రవేశించింది నీవు నేను. ఆ వాడ నిర్మించింది పరమ జగద్రక్షకుడైన తండ్రి అయిన దేవుడు యెహోవా. 107వ కీర్తనలో మనకు కనబడ్డాడు 28వ వచనంలో. ఆ 31వ వచనం దాకా చూసినప్పుడు ఆయన ఇచ్చిన భద్రత, క్షేమం, రక్షణ, భాగ్యవంతమైనటువంటి జీవితం ఇచ్చినాడు. 430 సంవత్సరాలు దాటినాక అన్ని తుఫాన్లు దాటి, అన్ని కష్టాలు, శ్రమలను విడిపించి, అన్నిటి నుంచి దాటింపజేసి ఒక పాలుతేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చి అప్పగిస్తే మురుకులారా అటు ఇటు తిరుగులాడతారా? మందమతులు అవుతారా? నేను నా ఇష్టం అంటారా? ఆజ్ఞ వదిలిపెట్టి తప్పటడుగేస్తారా? తప్పుడు మార్గంలో నడుస్తారా? మురుకులారా. నీ ఇష్ట ప్రకారం భక్తి చేస్తే దేవుడు ఆయన? దేవుని ఇష్ట ప్రకారం చేస్తే అది భక్తి అవుతుంది. దేవుని చిత్త ప్రకారం చేస్తే అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం అవుతుంది. వాడు ఎంత మంచిదో కదా. అట్టి మనస్సాక్షిని చంపుకొని కొందరు ఏమైనారంటే తిమోతి పత్రికలో 19లో వారి మనస్సాక్షి చెడిపోయి వాడ బద్దలైన రీతిలో వాళ్ళు పతనమైపోతున్నారు. ఇట్టి వారిని దేవుడికి కాదు కదా, దెయ్యమైన సైతానికి అప్పగించడం మంచిదని నేను వాళ్ళని అలాగే అప్పగించేశాను అంటాడు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? నీటి ప్రవాహంలో సంచరించే ఒక్కొక్క వాహనం. ఒకసారి నేను విశాఖపట్నంలో అనేకులకు బోధిస్తూ ఒరిస్సా ప్రాంతం నుంచి వచ్చాను. నన్ను ఒక పెద్ద ఇంజనీర్ ఏం చేశాడు తెలుసా? అయ్యా, చాలా కాలంగా నువ్వు తెలుసు, నేను తీసుకెళ్ళి ఏమండి ఒక స్థలానికి అప్పగిస్తాను. సబ్మెరైన్. ఏమది? సబ్మెరైన్. తెలుగులో ఏం చెప్పాలా? జలాంతర్గామిలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నానని నన్ను తీసుకెళ్ళి కొన్ని సైనికుల మధ్య జలాంతర్గామిలోకి తీసుకెళ్ళి ఆ సైనికులంతా సెల్యూట్ చేస్తున్నారు. ఒక్కొక్క పార్ట్ని చూపిస్తున్నారు. ఇక్కడ డ్రైవ్ చేసే స్థలము, ఇది వస్తు సామాగ్రి పెట్టుకునే స్థలము, ఇది ఇతర దేశాల్లో ఉన్న వారిని పసికట్టేటటువంటి ఈ కంప్యూటర్ సిస్టమ్ అని ఒక్కొక్క భాగాన్ని చూపిస్తూ ఉన్నారు జలాంతర్గామిలో. నేను ఏడ్చిన టైంలో, దేవా, ఎక్కడో ఒక మురికి వాళ్ళు మారువాళ్ళ ప్రాంతంలో చచ్చుంటే మురికి బట్టి, ఆ పాపములో చచ్చుంటే నాకెంత హోదా వస్తుందా? ఎంత గొప్ప ఉద్యోగస్తులు, మేధావులు నన్ను ఎలాగ తీసుకెళ్తారా? ఒకసారి బంగాళాఖాతంలో ఒక ఆయన హెలికాప్టర్ డ్రైవర్ ఆ రోజే వెళ్ళిపోయినాడు. మిమ్మల్ని ఇంధనం ఎక్కడ తయారవుతుందో, ఎక్కడి నుంచి వైజాగ్ ఎక్కడ తీసుకెళ్తామో సముద్ర నడిభాగానికి తీసుకెళ్లాలని హెలికాప్టర్ దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో వాక్యం చెప్తున్నాను. ఆ బంగాళాఖాతం నుంచి ఇంధనం ఎట్లా తయారవుతుందో, తుఫాన్ ఎలాగ పడుతుందో ఎన్ని పరిచయం చేస్తున్నారు. నా తల బొర్ర పనిచేయట్లేదు. బైబిల్ను పట్టుకున్నప్పుడు అర్థమవుతుంది దైవరహస్యం. ఎంత గొప్పవాడవయ్యా. ఏమండి, మహాజలములు అన్నాడు ఇక్కడ 23లో. మహాజలములు. జలములు వేరు, మహాజలములు వేరు. జలములు వేరు, జీవజలములు వేరు. జలములు వేరు, నాశన ప్రవాహాన్ని తీసుకెళ్ళి జలములు వేరు. ఏ జలములవి? ఆ జలముల ప్రకటన గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఆ జలములు అనగా ఒక సమూహం, ఆ సమూహం అనగా జీవించే మీరు. ఆమేన్. మహాజలములంటే మానవ జీవితాలు. మహా అనే భాగ్యం ఎప్పుడు వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ మారు మనసు పొందిన తర్వాత ఆజ్ఞానుసారమైన జీవితం గడించినప్పుడు ఆ మహాజలములు మనమే అవుతాం. నీకు అర్థమైందా సత్యం? గ్రహిస్తావా? ప్రార్థన జీవితాన్ని గడించగలవా? నిరీక్షణ దేవుడు అనుగ్రహించింది కాపాడుకోగలవా? కాశీలో నీకు లేదు, ఏ యాత్రలో నీకు లేదు రక్షణ, మోక్షం. పాపము లేనివాడు పాపరహితుడు. నీకోసమే సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించిన మహానీయుడు, భూమిని, ఆకాశమును, గాలిని, నీరుని, సమస్తాన్ని కలిగజేసిన మహానుభావుడు ఒక్కడే. ఆయన దగ్గరకు వచ్చి శరణాగత వచ్చల. ఆమేన్. సాగిలిపడి ప్రభువా పాపిని అంటే నీ జన్మ కర్మ పాపముల నుండి విడుదల, విముక్తినిచ్చి ఒక ఉన్నతమైన స్థితిని నీకు ఇచ్చి మోక్షానికి వెళ్ళేదాకా ఎన్ని సంభవాల మధ్యన నిన్ను విడిపించి రక్షించుకోవడానికి సంసిద్ధుడై ఉన్నాడు. 86వ కీర్తన 5వ వచనం నుంచి ఒక మాట చదువుకుందాం. నా దేవుడికి ఉండే గొప్ప లక్షణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డ, ఈ బాహ్య భాగం ఒక మాట సాక్ష్యం ఇస్తుంది. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు.
నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. చాలు. ఎంత భాగ్యవంతం, ఎంత దీర్ఘశాంతమైన దేవుడు. దెబ్బకి సంపియాలి మనం చేసే కార్యాలకి. ఒక్కరోజుకి మనం బూడిదైపోవాలా? అయితే దేవుడికి క్షమాభిక్ష ఇవ్వడానికి సిద్ధ మనసు గలవాడండి. మనకు ఉండదండి. ఎవరిని క్షమించలేమండి, ఎవరిని క్షమాపణ అడగలేమండి. జీవము గల దేవుని బిడ్డలు మొదట ఏం చేస్తారో తెలుసా? క్షమాభిక్ష అడుగుతారు. మీకు తెలుసా, నేను ఒక ప్రాంతంలో ఇద్దరు సాక్ష్యం చెప్తాను, చెప్పేసి ముగిస్తాను. ఆ భార్యాభర్తలు విడిపోయినారు. ఆ భార్య ఏడుస్తుంది, ఇద్దరు బిడ్డలు పెట్టుకొని, నా భర్త లేడన్నా అంటుంది. భర్త ఏం చేశాడు? పచ్చి వ్యభిచారం చేస్తున్నాడు, మరొక స్త్రీతో మరి నాశనం అయిపోతున్నాడు. ఎవడు పిలిచిన రావట్లేదు, పాపంలో కూరుకుపోతున్నాడు. నేను పిలిచాను, ఇది దేవుని సమయం, దేవుని పిలుపు. నీవు మారు మనసు పొంది మళ్ళా నీ కుటుంబాన్ని ఎత్తుక్కోకపోతే దేవుని ఉగ్రత ఉంటుంటే ఏమనైపోయి నేను రానంటాడు. నేను తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? శుక్రవారం అది ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా, మరొకసారి ఫోన్లో పిలుస్తాను. ఆ ఫోన్లో వాడే పదాలని నీకు నమ్మకంగా ఉన్నాను కాబట్టి చెప్తాను. అయ్యా, నువ్వు నాకంటే ఎన్నో ఏళ్ళు చిన్న, నువ్వు చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టి యువతలకు తిరిగి రాటే నేను రాను అంటాడు. నేను అన్న దేనగా, బాబు ఏడుస్తున్నానయ్యా, దేవుని దగ్గర కన్నీళ్ళు విడుస్తున్నానయ్యా, అవకాశం ఇస్తున్నా, ఉండే చోటుకొచ్చి నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. బిడ్డలు పాడు కాకూడదు, రక్షణ పాడు కాకూడదు, దేవదర్శనం పాడు కాకూడదు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యా, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ కోసం ప్రార్థన చేస్తాను, నీ కొరతలన్నీ తీర్చే సామర్థ్యం నాకు దేవుడు ఇచ్చినాడు. అయ్యా, ఎవరు తగ్గించుకుంటారు? ఒకరి ప్రాణ రక్షణ కొరకు నేను ఈరోజు కూడా సిద్ధంగా ఉంటాను. ఒకరి ప్రాణ రక్షణ కొరకు, ఒకరి పాప క్షమాపణ కొరకు సంసిద్ధుడనై ఉంటాను. ప్రభు ఇచ్చిన పోలికలు, ఆయన ఇచ్చిన స్వరూపమేది, ఆయన సారూప్యములోకి నేను నడిచానని ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే, ఘోర పాపినైనా క్షమించి దేవుని పాదాల దగ్గరికి తెచ్చినప్పుడు. నేను ఎవరిని దుర్మార్గులు వాళ్ళు నాశనం అయిపోవాలన్నాను, కానీ కొంతకాలం కనిపెడతాను ప్రభువా, నీ చేతులకు అప్పచెప్తాను ప్రభువా. ఆ దుర్మార్గుల కోసం నేనేమి ఒక్క మాట కూడా ద్వేషించను. ప్రార్థన మాత్రం ఎడతెరగకుండా వాళ్ళ కోసం చేస్తాను. మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే, నా దేవునికి ఉన్న మనసు, నా దైవజనులైన అపోస్తలుకున్న మనసు, ప్రస్తుత కాలం ఈ రోజు వరకు కాపాడుకున్న రక్షణ, నాకున్న ఆట్టి దైవిక మనసు వానికి దయచేయి. మోకరిస్తావా? కొన్ని నిమిషాలు నిన్ను నీవు అమర్చుకుంటావా? ఎక్కడ దేవునికి చోటీయకుండా దూరం అయిపోతున్నావో, ప్రియమైన చెల్లి, తల్లి, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. తర్వాత మన సర్వ ప్రపంచం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. తలలు వంచుకో, కళ్ళు మూయి. ఏమైనా దిద్దుబాటు చేసుకోవాలన్న మనసు ఉంటే, నా చెల్లిగా, తల్లిగా, వయసులో పెద్దంటే నా తండ్రిగా, చిన్నైతే నా అన్నదమ్ముడుగా, ఒక కుమారుడుగా, ఈ రాత్రి దేవుడిచ్చే మంచి పిలుపు. నిజముగా సమయం ఉండదు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు దేవుడు. ఆ దీపం పేరు నీవే. అవును, ఆ దీపము నీవే. అది ఆరిపోతే ఎందుకు పనికిరాదు. మనసు మార్చుకుంటావా? తగ్గించుకుంటావా? దేవుని కోసం బ్రతుకుతావా నాయన? ప్రార్థన. కృపానిధివైన దేవా, ఏ స్థితిలో ఉన్న వారినైనా దర్శించే దేవుడు. పరిస్థితులు ఏవైనా నీకు అసాధ్యమైనది ఏది లేదు. మీ బంగారు పాదాలు పట్టి వేడుకుంటున్నా. భారతదేశంలో ఎందరో సత్యం ఎరగకుండా నశించిపోతుంటే, సత్యం పెరిగిన బిడ్డలు కూడా నశించిపోవడం, అయ్యో తాళలేకపోతున్నావు నాయన, సహించలేకపోతున్నావు నాయన. మీ దయ ఉంటే క్షమిస్తారా? మీ కనికరం ఉంటే వారిని క్షమిస్తారా? మీ కరుణా సంకల్పం ఉంటే వారిని క్షమిస్తారా? నీ కోసం బ్రతికే భాగ్యమనిస్తారా? ఒక నమ్మకమైన సాక్షిగా జీవింప చేస్తారా? ఈ గడియ, ఈ సమయం మీరు అనుగ్రహించారు. ఎప్పుడో కరోనాలో నేనేమో అయిపోయింటే ఈ చేతులు సాసలేదు. మరణ కూపము దగ్గరికి ఈడ్చుకెళ్ళిపోయినప్పుడు మృత్యు, అక్కడి నుంచి మరలా తీసుకొచ్చిన దేవుడు. ఈ రాత్రి మరణ పడకలో ఉన్న, ఈ రాత్రి కాలం కొట్టుమిట్టాడుతున్న వ్యాధి, ఏ బాధలైనా, సమస్య ఏదైనా కానీ, సత్యవంతుడైన ఒక్కడే దానికి పరిష్కారం ఇచ్చే దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు.
ఆయన వల్ల తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికి మేలు జరగదు. దీర్ఘశాంతమైన మనసు కలిగిన వాడ వారిని క్షమించి వారి కోసం ప్రాణం పెట్టిన మీ ఒక దివ్యమైనటువంటి సంకల్పం ఈ రాత్రి కాలం నెరవేర్చడానికి సహాయం చేయమని యేసు నామానికి అప్పగిస్తూ ఆధ్యాత్మికమైన శక్తిని, జీవమును, ఉజ్జీవమును, కోల్పోయిన రక్షణను, పాడైపోతున్న ఆధ్యాత్మికమైన జీవితమును పునరావృతం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.